అవును. నేనంటే ఏమనుకుంటుర్రు, ఎవరనుకుంటుర్రు? నన్ను గుర్తుపట్టలేరా రామచంద్ర? నేనెవరిని? అరే దేవుడా శంకరా! నేను తెలంగాణ ఉద్యమంలో రూతలు ఊహించుకుంటా ముందుకు తీసుకుపోకుంటా ఉద్యమానికి ఊపిరయ్యి కొట్లాడుతుంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా జై తెలంగాణ అన్నది నా సప్పుడుకు, నా పోరాటానికి, నా ఆరాటానికి. తెలంగాణ రావాలన్నదే నా కోరిక, తెలంగాణ కావాలన్నదే నా బలమైన సంకల్పం అని ఆనాడు ఎంత మొత్తుకున్నా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకోలు చేసినా అడుగుని కాకపోతే ఇప్పటి కూడా మూలకున్న ముసలమ్మ కూడా నేను మాట్లాడుతుంటే, నేను అరుస్తుంటే, నేను ఉద్యమంలో ఉరుకులో పెట్టి కొట్లాడుతుంటే మూలకున్న ముసలమ్మ కూడా జై తెలంగాణ అన్నది. గంధడి చరిత్ర గల నా ఉద్యమ పోరాట జీవితాన్ని మీరు ఎందుకు గుర్తు చేస్తలేరు, నన్ను ఎందుకు గుర్తుపట్టలేరు అని ఈ రకంగా పోలీసుల మీద నిప్పులు కక్కిండుల్లా పెదమనిషి నకిరేకల్ ఎమ్మెల్యే మాజీ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. వేముల వీరేశానికి నేను దండం పెడితే అరికాలు మంట నశారానికి అంటిందట. ఇక మరి భువనగిరి పర్యటనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక మరి ఏంది ఏం కథ ఎట్ట సంగతి అని పర్యటిద్దామని పోతే అల్లకు ఒరి పాడైపోయారు. హెలికాప్టర్ కాడు పోయి స్వాగతం పలుకుదామంటే పోలీసులు అసలు నువ్వెవరయ్యా గిట్టబోతున్నావు అని వెనకకు దూసిరట. అబ్బరకొండ నన్ను దోస్తారా, నన్ను గుర్తుపట్టరా? నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, నన్నే మీరు ఈ రకంగా చులకన చేసి ఇట్లా మాట్లాడుతుర్రు అంటే ఏడుకు వచ్చింది చూడు ఎవరం అన్నట్టుగా వెనుకగా మళ్ళీ 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 ఇది అది అనుకుంటా కాకర బీకర కొరుకుంటా పాపం ఎమ్మెల్యే గారు అవతలికి పోయిండులా అంటే చూడుర్రి. ఇక మరి ఏడికి వచ్చిందో చూడుర్రి కథ. ఇంకొక గిట్ల జరుగుతుందిలా ఇప్పుడు కాంగ్రెస్లో కచ్చపెచ్చ వ్యవహారము, కట్టెకోలాటము. పోలీసుల కామన్ సెన్స్ ఉండదా? ఉండొచ్చు కదా. ఆపేసా అన్న